ప్రయాగ్రాజ్లో జరిగిన 2025 మహాకుంభమేళా సందర్భంగా సోషల్ మీడియాలో పాపులర్ అయింది మోనాలిసా. సహజ సౌందర్యం, తేనె కళ్ళతో అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమె వీడియోస్, ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత ఆమెకు హిందీలో సినిమా అవకాశాలు వచ్చాయి. మరోవైపు సాంగ్స్, షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ చేస్తూ బిజీగా గడిపేసింది. ఇక ఇటీవల కేరళకు చెందిన తన ప్రియుడిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. గత వారం తన ముస్లిం ప్రియుడు ఫర్మాన్ ఖాన్ ను వివాహం చేసుకుంది. కేరళలోని ఒక గుడిలో వారి వివాహం చాలా నిరాడంబరంగా జరిగినప్పటికీ కూడా ఈ పెళ్లి త్వరలోనే దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత చాలా మంది ఫర్మాన్ పై లవ్ జిహాద్ ఆరోపణలు కూడా చేశారు. ఓవైపు మోనాలిసా పెళ్లిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. తమ పెళ్లి గురించి ఇదివరకే మోనాలిసా, ఫర్మాన్లు సమావేశం నిర్వహించి పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఇక ఈ వివాహం పట్ల మోనాలిసా, ఫర్మాన్ల కుటుంబాలు ఏ మాత్రం కూడా సంతోషంగా లేవు. ఇరువైపులా తల్లిదండ్రులు దీనిపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఫర్మాన్ తండ్రి, మోనాలిసా తండ్రి ఈ వివాహాన్ని తాము ఆమోదించడం లేదని చెప్పారు. ఇప్పుడు మోనాలిసా తల్లి తన కూతురిని ఇప్పించాలంటూ వీధిలో కూర్చుని వేడుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. 10 రోజులుగా తన కూతురు తనతో మాట్లాడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నా కూతురిని నాకు ఇచ్చేయండి అంటూ ఆమె వీధిలో చేతులు జోడించి వేడుకుంది. తన కూతుర్ని తలుచుకుని ఏడుస్తూ రోడ్డుపై స్పృహ కోల్పోయినట్లుగా తెలుస్తోంది. తన కూతురి గురించి చెబుతూ మోనాలిసా తల్లి ఏడుస్తున్న తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టేలా చేస్తోంది. మోనాలిసా తల్లి మాట్లాడుతూ, నా కూతురికి మొబైల్ ఫోన్ లేదు. నేను ఆమెతో ఎలా మాట్లాడగలను? ఆమె మైనర్. ఆమెకు ఏం అర్థం కాదు. దయచేసి ఆమెను తిరిగి తీసుకురండి, లేకపోతే నేను ఏదైనా తిని చచ్చిపోతాను. నేను నా కూతురిని చూడాలని అనుకుంటున్నాను అని అన్నారు. మోనాలిసా తన ఫోన్ కాల్స్ కూడా సమాధానం ఇవ్వడం లేదని ఆమె తండ్రి అంటూ ఉన్నారు. తన తల్లిదండ్రుల ఆవేదన చూసిన తర్వాత మోనాలిసాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తూ ఉన్నాయి.